అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నేను ఖురాన్లోని అల్ బకరహ సూరా యొక్క అర్థం తెలుగులో చదివి చెప్తున్నానండి. ఇప్పటివరకు పార్ట్ 5 వరకు చేశాను. ఇది పార్ట్ 6 అన్నమాట. ఎందుకంటే సూరా చాలా పెద్దది కాబట్టి కొంచెం కొంచెంగా చదవడం మాత్రమే అవుతుంది, ఒకేసారి చదవడం అవ్వదు. నేను పార్ట్ 5లోని 141 ఆయతుల వరకు చదివి చెప్పానండి. ఇప్పుడు పార్ట్ 6లోని 142 ఆయతు నుంచి చదివి చెప్తానండి. మీరు నా వీడియోని మాత్రం లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ముందుకు వెళ్తుంది. ఖురాన్ యొక్క పరిజ్ఞానం లేని వాళ్ళకి, ఖురాన్ యొక్క అర్థం తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది కదండి. మీరు కూడా ఒకసారి చదివే ప్రయత్నం అయితే చేయండి. చదవడం అవ్వనట్లయితే కనీసం వినే ప్రయత్నమైనా చేయండి. ఇప్పుడైతే నేను సూరా మొదలు పెడుతున్నాను. ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మూర్ఖజనులు ఇలా అంటారు, పూర్వం ఏ కిబ్లా వైపునకు తిరిగి వారు నమాజు చేసేవారో దాని నుండి ఎంత అకస్మాత్తుగా మారటానికి కారణం? ప్రవక్త వారితో ఇలా అను, ప్రాక్ పశ్చిమాలు అన్నీ అల్లాహ్వే. అల్లాహ్ తాను కోరిన వారికి రుజుమార్గం చూపుతాడు. ఈ విధంగా మేము మిమ్మల్ని ఒక మధ్యస్థ సమాజంగా చేశాము. ఇకపై మీరు సమస్త మానవజాతికి సాక్షులుగా ఉంటారు. ప్రవక్త మీకు సాక్షిగా ఉంటాడు. ఎవరు ప్రవక్తను అనుసరిస్తారో, ఎవరు వెనుదిరిగిపోతారో పరీక్షించాలనే మేము పూర్వం మీరు మీ ముఖాన్ని ఏ దిక్కు వైపునకు తిప్పేవారో ఆ దిక్కునే మీ కిబ్లాగా నిర్ణయించాము. ఇది నిజంగా ఎంతో కఠినమైన విషయం. కానీ అల్లాహ్ సన్మార్గ భాగ్యం కలుగజేసిన వారికి ఇది ఏమాత్రం కష్టతరం కాలేదు. ఈ మీ విశ్వాసాన్ని అల్లాహ్ ఏమాత్రం వృధా కానివ్వడు. మానవుల పట్ల అల్లాహ్కు ఎంతో కరుణ, వాత్సల్యం ఉన్నాయనే విషయాన్ని నిశ్చయంగా నమ్మండి. ప్రవక్త, నీవు మాటిమాటికి నీ ముఖాన్ని ఆకాశం వైపునకు ఎత్తటం మేము గమనిస్తూనే ఉన్నాము. ఇదిగో, నీకు అత్యంత ప్రీతికరమైన కిబ్లా వైపునకే ఇప్పుడు మేము నిన్ను త్రిప్పుతున్నాము. కాబట్టి నీవు ముఖాన్ని మస్జిదే హరం వైపునకు త్రిప్పు. ఇకపై మీరెక్కడున్నా సరే ముఖాన్ని ఆ వైపునకు పెట్టి నమాజు చెయ్యండి. కిబ్లా మార్పునకు సంబంధించిన ఈ ఆదేశాన్ని వారి ప్రభువే ఇచ్చాడని, అది సత్యం అని గ్రంథ ప్రజలకు బాగా తెలుసు. కానీ ఇది తెలిసిన తరువాత కూడా వారు ఏమి చేస్తున్నారో దానిని అల్లాహ్ గమనించకుండా ఉండటం లేదు. గ్రంథ ప్రజలకు నీవు ఏ నిదర్శనం చూపినా వారు నీ కిబ్లాను అనుసరించటం సంభవించదు. వారి కిబ్లాను అనుసరించటం నీకు సాధ్యపడదు. వారిలోని ఏ వర్గం వారు కూడా మరొకరి కిబ్లాను అనుసరించటానికి తయారుగా లేరు. నీవు ఈ జ్ఞానం పొందిన తరువాత కూడా ఒకవేళ నీవు వారి కోరికలను అనుసరిస్తే నిశ్చయంగా దుర్మార్గులలో చేరిపోతావు. మేము ఎవరికి గ్రంథం ప్రసాదించామో వారు తమ సంతానాన్ని ఏ విధంగా గుర్తిస్తారో అదేవిధంగా కిబ్లాగా నిర్ణయించబడిన ఈ స్థలాన్ని గుర్తిస్తారు. కానీ వారిలోని ఒక వర్గం బుద్ధిపూర్వకంగా సత్యాన్ని కప్పిపుచ్చుతోంది. నిస్సందేహంగా ఇది మీ ప్రభువు నుండి వచ్చిన సత్యం కనుక దీని విషయంలో మీరు ఏమాత్రం సంశయంలో పడకండి. ప్రతి ఒక్కడికి ఒక దిక్కు ఉన్నది, దాని వైపునకు అతడు తిరుగుతాడు. కనుక మీరు మంచి పనుల్లో మిన్నగా ఉండటానికి ప్రయత్నించండి. మీరంతా ఎక్కడున్నా సరే అల్లాహ్ మిమ్మల్ని కనుగొంటాడు. ఆయన శక్తికి అతీతమైనది ఏదీ లేదు. మీరు ఏ ప్రాంతంలో ప్రయాణం చేసినా మీ ముఖాన్ని నమాజు సమయంలో మస్జిదే హరం వైపునకు త్రిప్పండి. ఎందుకంటే ఇది మీ ప్రభువు చేసిన న్యాయమైన నిర్ణయం. మీ కర్మలను అల్లాహ్ గమనించకుండా ఉండటం లేదు. మీరు ఏ ప్రదేశములో ప్రయాణం చేసినా మీ ముఖాన్ని మస్జిదే హరం వైపునకే తిప్పండి. మీరు ఎక్కడున్నా సరే దాని వైపునకే తిరిగి నమాజు చెయ్యండి. దీనివల్ల మీకు వ్యతిరేకంగా వాదించటానికి ప్రజలకు అవకాశం లభించదు. కానీ వారిలో దుర్మార్గులైన వారి నోరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోదు. అందుకని వారికి భయపడకండి, నాకు భయపడండి. ఇంకా నేను మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేస్తాను. మీరు నా ఈ ఆజ్ఞాపాలన ద్వారా సాఫల్య మార్గం పొందే అవకాశం ఉంది. ఆ ప్రకారంగానే ఈ విషయాల వల్ల మీకు సాఫల్య భాగ్యం కలిగింది. మేము మీలో నుండే ఒకరిని ప్రవక్తగా మీ మధ్యకు పంపాము. అతను మీకు మా వాక్యాలను వినిపిస్తాడు.
మీ జీవితాలను తీర్చిదిద్దుతాడు. మీకు గ్రంథాన్ని, దివ్య జ్ఞానాన్ని బోధిస్తాడు. మీకు తెలియని ఎన్నో విషయాలు నేర్పుతాడు. కనుక మీరు నన్ను జ్ఞాపకం పెట్టుకోండి, నేను మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుంటాను. నాకు కృతజ్ఞతలు తెలపండి, చేసిన మేలును మరువకండి. విశ్వాసులారా, సహనం ద్వారా, నమాజు ద్వారా సహాయం అర్థించండి. సహనం కలవారికి అల్లాహ్ తోడుగా ఉంటాడు. అల్లాహ్ మార్గంలో చంపబడిన వారిని మృతులు అనకండి. వాస్తవానికి వారు సజీవులు, కానీ మీరు వారి జీవితాన్ని గ్రహించలేరు. భయ ప్రమాదాలకు, ఆకలి బాధకు, ధన ప్రాణ ఆదాయాల నష్టానికి గురి చేసి మేము మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తాము. ఈ పరిస్థితుల్లో మనస్థైర్యంతో ఉండేవారు కష్టకాలం దాపురించినప్పుడు మేమంతా అల్లాహ్కే చెందిన వారము, అల్లాహ్ వైపుకే మరలిపోవలసిన వారము అని అనేవారికి శుభవార్తలు తెలుపు. వారిపై వారి ప్రభువు తన అపూర్వ అనుగ్రహాలను కురిపిస్తాడు. ఆయన కారుణ్య ఛాయలు వారికి ఆశ్రయమిస్తాయి. వారే సన్మార్గగాములు. సఫా మర్వాలు నిశ్చయంగా అల్లాహ్ యొక్క చిహ్నాలు. కనుక కాబా గృహానికి హజ్ కొరకు లేక ఉమ్రహ్ కొరకు పోయేవారు ఈ 2 కొండల మధ్య సయీ చేస్తే అది దోషం ఎంతమాత్రం కాదు. స్వచ్ఛందంగా, హృదయపూర్వకంగా ఎవరైనా ఏదైనా సత్కార్యం చేస్తే అది అల్లాహ్కు తెలుస్తుంది. ఆయన దానిని ఆదరిస్తాడు. మేము అవతరింపచేసిన స్పష్టమైన జ్ఞానబోధలు, ధర్మోపదేశాలు వాస్తవానికి మానవులందరి మార్గదర్శకత్వం కోసం అని మేము మా గ్రంథంలో విశదం చేసిన తరువాత కూడా వాటిని దాచేవారిని అల్లాహ్ తప్పకుండా శపిస్తాడు. ఇంకా శపించే వారంతా వారిని శపిస్తారు. కానీ ఎవరు పశ్చాత్తాపంతో తమ ఈ వైఖరిని మార్చుకుంటారో, తమ నడవడికను సంస్కరించుకుంటారో, తాము గోప్యంగా ఉంచుతూ వచ్చిన దానిని ప్రకటిస్తారో వారిని నేను క్షమిస్తాను. నేను అమితంగా మన్నించేవాణ్ణి, అధికంగా కరుణించేవాణ్ణి. అల్-బక్రా సూరాలో 160 ఆయతుల వరకు చదివి చెప్పానండి. మిగతాది కూడా ఇన్షాల్లా చదివి చెప్తాను. మీరు నా వీడియోని మాత్రం మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.